అర్ధరాత్రి 'బిగ్ బాస్' ఇంటి సభ్యులకి 'బిగ్ బాస్' పెద్ద షాక్ ఇచ్చాడంటే అవునని తెలుస్తది. ఎప్పుడు కూడా మనం గమనించినట్టయితే విచిత్రమైన టాస్క్‌లు పెట్టి 'బిగ్ బాస్' ఇంటి సభ్యులనే కాదు, చూసే ఆడియన్స్‌కి కూడా మంచి పరీక్షలు పెడుతుంటాడు. అయితే ఇక ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్స్‌లో గనుక చూసుకున్నట్టయితే సీరియల్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. రేపు ఇంకొంతమంది వస్తున్నారు. అలాగే ఏవీస్ కూడా స్టార్ట్ అయ్యే ముందు 'బిగ్ బాస్' అర్ధరాత్రి క్వైన్ 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 అని సైరన్ పెట్టి అందరిని నిద్ర లేపి ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సూట్ కేసుల్ని బయటకు తీసుకొచ్చి దాదాపుగా ఒక గంటన్నర పాటు నుంచోబెట్టి, మీలో ఎవరు అనర్హులు, టాప్ 5కి ఎవరు అనర్హులో వాళ్ళకి ఓట్ చేసి వాళ్ళని సూట్ కేస్‌తో సహా బయటికి పంపించండి అనంగానే షాక్ అయిపోతారనమాట అందరూ. ఇక కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిస్కషన్‌లు పెట్టేసుకుంటారు. అంటే ఎవరిని నామినేట్ చేయలేరు కదా! ఇంక ఈ లాస్ట్ మూమెంట్‌లో. అందరూ అర్హులు కాబట్టే టాప్ 5కి ఓటింగ్ ఏసి పంపించారు. బిగ్ బాస్ ఇంక లాస్ట్ మూమెంట్‌లో ఈ రకంగా చేయటం ఎవ్వరికీ కూడా నచ్చక డిస్కషన్ పెట్టి నేను చెప్పను, అది చేయను, ఇది చేయను అని చెప్పేసి చేయడం జరుగుతుందనమాట. అయితే ఇక ఆఖరికి గౌతమ్ నిఖిల్‌ని, ప్రేరణ అవినాష్, అవినాష్ ప్రేరణ అని ఇట్లా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం అంతా కూడా గజిబిజి గందరగోళం అయిపోయి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోతాయన్నమాట. అయితే ఇక దానికి సంబంధించి ఈ ఈ ఈ టాస్క్ ఎప్పుడొస్తుంది ఏంటి అనేది గనక మనం చూసుకున్నట్టయితే యాక్చువల్లీ లైవ్ అనేది మామూలుగా అయితే మనకి ఫ్రైడే వరకు వస్తుంది. ఓకే. కానీ ఈసారి గ్రాండ్ ఫినాలే వీక్ కాబట్టి ఫ్రైడే వరకు రాదు లైవ్. ముందే ఆగిపోతుందనమాట. అది రేపు ఆగిపోయిన తర్వాత ఆహ్, మల్ రేపు ఆగిపోయిన తర్వాత మనకి ఎల్లుండి గురువారం ఎపిసోడ్‌లో చూపిస్తారా? లేకపోతే గురువారం ఆపేసి లైవ్ శుక్రవారం ఎపిసోడ్‌లో చూపిస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. కానీ ఎవ్వరు కూడా 'బిగ్ బాస్' హౌస్ నుంచి వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో 'బిగ్ బాస్' మీరు వెళ్లి కూర్చోండి అని చెప్పడం జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.